అవర్ ఛానల్. ఈ రోజు ఎపిసోడ్ సింపుల్గా 3 ముక్కల్లో చెప్పేయాలనుకోండి. యష్మి గ్రడ్జ్ స్టార్ అనమాట, మామూలు గ్రడ్జ్ స్టార్ కాదు, గ్రడ్జ్ స్టార్. ప్రేరణ విన్నింగ్ రేస్లోకి వచ్చేసింది, విన్నింగ్ రేస్లో ఉంది ప్రస్తుతానికైతే, నో డౌట్. 3 సీతక్క. ఎవరైనా ఎలిమినేట్ అయ్యేటప్పటికి ఏదైతే ఏడుపు ఏడుస్తుందో అది క్లియర్గా ఫేక్ ఏడుపు. అలా ఎందుకన్నా కూడా చెప్తా. మరి మణి ఏడుపు ఫేక్ ఏడుపు కాదా? ఆదిత్య గారి దగ్గర మణి ఏడ్చింది అని మీరు అడగొచ్చు. దాని గురించి కూడా నేను వీడియోలో మాట్లాడతాను. సీత మాత్రం టూ మచ్ ఇరిటేటింగ్. ఆ ఏడుపుతో, ఫేక్ ఏడుపుతో టూ మచ్ ఇరిటేట్ చేస్తుంది. సో అలా ఏడ్చేస్తే ఈమె చాలా సాఫ్ట్ అని ఆడియన్స్ అనుకుంటుందా ఏమో, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ప్రేరణ మాత్రం ఓ రేంజ్ విన్నింగ్ రేస్లోకి వచ్చేసింది. యష్మి అక్క కూడా ఓ రేంజ్ గ్రడ్జ్ స్టార్ రేస్లోకి వచ్చేసింది. సో వరుసగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాము. అలాగే మీకేమనిపించింది అన్నది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. నా రివ్యూ మీద కామెంట్ చేయాలనుకుంటే వీడియో ఫుల్గా చూడండి. చాలామంది ఏమంటున్నారంటే మనీ పాజిటివ్స్ చెప్తున్నావు కానీ నెగిటివ్స్ చెప్పట్లేదు అంటున్నారు. మీరు ఫుల్గా వీడియో చూసినప్పుడు కదా నేను మనీ నెగిటివ్స్ చెప్తున్నానో లేదో తెలిసేది. నేను మనీ గురించి పాజిటివ్స్ చెప్పాను, నెగిటివ్స్ చెప్పాను. చాలామందికి ఓన్లీ పాజిటివ్స్ కనపడ్డాయి. బికాస్ మీరు వీడియోని ఫార్వర్డ్ చేసుకుంటూ చూస్తారు, మీరు మిస్ అయిపోతారు. సో నేను చెప్పలేదు అనుకుంటున్నారు. అందుకే స్కిప్ చేయకుండా కావాలంటే వీడియో స్పీడ్ పెంచుకోండి. పక్కన రౌండ్గా సెట్టింగ్స్ అని ఉంటుంది, అందులోకి వెళ్తే వీడియో స్పీడ్ పెంచుకోవచ్చు. 1.5లో పెట్టుకుని చూసారనుకోండి ఫాస్ట్గా అయిపోద్ది. నేనేం పెద్ద ఎక్కువ మినిట్స్ ఏం చేయను కదా, ఆల్మోస్ట్ లిమిటెడ్లోనే ట్రై చేస్తాను. సో అది. అలాగే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ కూడా ప్రెస్ చేస్తే నేను ఎలా వీడియో పెట్టగానే మీకు అలా అప్డేట్ వస్తుంది. అలాగే ఒక లైక్ కూడా చేస్తే కొంచెం మన ఛానల్కి రీచ్ వస్తుంది అనమాట, మర్చిపోకండి అది కూడా. సో వరుసగా మాట్లాడుకుంటూ వద్దాం. నిన్నటి టాస్క్ కంటిన్యూ అవుతుంది. ఆదిత్య గారు పాపం అంత ఆ ఏజ్లో కూడా మిగిలిన వాళ్ళతో ఈక్వల్గా పార్టిసిపేట్ చేస్తూ లాస్ట్ 4 దగ్గరికి వచ్చారు. లాస్ట్కి ఎవరు మిగిలారు? ఆదిత్య గారు, ప్రేరణ, నబీల్, నిఖిల్. ఈ రౌండ్లో వచ్చేటప్పటికి ఆదిత్య గారు లాస్ట్లో వచ్చారు. ఆదిత్య గారి చేతిలో ప్రేరణ ఉంది. సో నైనిక ఆదిత్య గారిని అవుట్ చేసింది, ప్రేరణను ఉంచింది. ఆయన ఆదిత్య గారు తన గురించి తను బాగా చెప్పింది. ఇలాగ నేను మీకంటే 25 years ఎక్కువైనా కానీ నేను కష్టపడుతున్నాను. నిజమే పాపం. ఆయన ఏజ్కి చాలా బాగా కష్టపడి ఆడారు, అందులో ఎలాంటి డౌట్ లేదు. తర్వాత ప్రేరణ లాస్ట్లో వచ్చింది. ప్రేరణ చేతిలో నిఖిల్ది ఉంది. సో నిఖిల్ నువ్వు చాలా బాగా ఆడేవరా, ఏడకో కంగారు పడుకో అని చెప్పారు. ఎందుకంటే నిఖిల్ని ఎలాగో పక్కన పెడతారు. ఆ తర్వాత వాళ్ళు ఖచ్చితంగా ప్రేరణకే ఛాన్స్ ఇస్తారు. ఆల్రెడీ నిఖిల్ 3 times చీఫ్ చేశాడు కదా. సో ఆదిత్య గారు అలా ఏమి సింపుల్గా నిఖిల్ ఆల్రెడీ చీఫ్ చేశాడు కాబట్టి ప్రేరణకి ఇస్తున్నాను అని సింపుల్గా చెప్పలేదు. ప్రేరణకి ఎందుకు ఇస్తున్నారో చెప్పారు. అది కూడా చాలా బాగా చెప్పారు. ఆ అమ్మాయిలో ఆ జీలు ఉంది చూడు, ఎంత ఒంట్లో బాగోకపోయినా లాస్ట్ వరకు వచ్చింది అని చెప్పేసి. సీత మొన్న ఏమన్నది ప్రేరణని, లక్కుతో డ్యాన్స్ టాస్క్లో వెళ్ళి ఆడిందిరా అని. ఆ అమ్మాయి లక్కుతో కాదు, ఆ అమ్మాయికి జీల్ ఉంది, ఫోకస్ ఉంది. ఆ ఫోకస్తోనే 3 secondsలో వెళ్ళి డ్యాన్స్ ఫ్లోర్ మీద నిలబడ్డది. అంటే కొంచెం ఆట బాగా ఆడిన వాళ్ళని లక్కని చుక్క తోసేస్తారు పక్కకి. లక్క కాదు, ఆ అమ్మాయి ఫోకస్తో ఆడుతుంది, జీల్తో ఆడుతుంది. సో ప్రేరణ గురించి ఆదిత్య గారు చాలా బాగా చెప్పారు అనిపించింది. సో ఆ అమ్మాయికి ఛాన్స్ ఇచ్చారు. తర్వాత పాపం ప్రేరణకు అసలు ఒంట్లో బాగాలేదు. ఈవెన్ తన గురించి తను ఎక్స్ప్లెయిన్ కూడా చేసుకోలేకపోతుంది. అలాంటి సిచ్యువేషన్లో కూడా అందరినీ దాటుకుని లాస్ట్ వరకు వచ్చిందంటే చిన్న విషయం కాదు పాపం, లాస్ట్ వరకు వచ్చింది. సో యష్మి గారు ఏదో తన ఏమంటారు, తన హెల్ప్తోనే ఏదో ప్రేరణ మొత్తం లాస్ట్ వరకు వస్తున్నట్టు మాట్లాడుతుంది లాస్ట్లో. అది అప్పుడు మాట్లాడుకుందాం. నెక్స్ట్ వచ్చేసి నబీల్, ప్రేరణ నిలబడ్డారు. ఇక్కడ హౌస్ మేట్స్ డెసిషన్ తీసుకున్నాడు మన పృథ్వీ. హౌస్ మేట్స్ అందరూ ఏమనుకుంటున్నారు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఏమనిపించిందంటే విష్ణు క్లియర్గా నేను ప్రేరణకు వెళ్తా, ఎందుకంటే నాకు ఉమెన్ పవర్ నేను చూడాలనుకుంటున్నా, సో నేను ప్రేరణకు వెళ్తా అని చెప్పింది. సీత ఏమంటుంది తెలుసా, హార్మ్ చేయడానికి కూడా వెనకాడదు. అదే నబీల్ అయితే అలాంటివి చేయడు. ఏమి హార్మ్ చేసేసిందబ్బా ప్రేరణ? ఏ విషయంలో ఎప్పుడు సీతని హార్మ్ చేసింది? ప్రేరణ అంట హార్మ్ చేయడానికి వెనకాడదంట. సో చాలా రాంగ్ స్టేట్మెంట్ అనిపించింది నాకు ఇది సీత విషయంలో. సీత ఊరికి ఎప్పుడు ప్రేరణని ఏదో ఒక గ్రడ్జ్ పెట్టుకున్నట్టు బిహేవ్ చేస్తుంది సీత. చాలా తప్పది. హార్మ్ చేయడానికంటే వెనకాడదంట. ఏ విషయంలో హార్మ్ చేసేసిందమ్మా ప్రేరణ? నాకైతే గుర్తులేదు, మీకు ఏమన్నా గుర్తుందా? సో చాలా రాంగ్ స్టేట్మెంట్ అనిపించింది సీత. నీకు కావాలంటే నీకు నబీల్ కావాలని చెప్పు, అంతేగాని అనవసరంగా వేరే వాళ్ళ మీద నిందలేయడం ఎందుకు, అవునా కదా. సో ఇది అనిపించింది నాకు సీత విషయంలో. నెక్స్ట్ నైనిక బాగా చెప్పింది. నబీల్ స్ట్రాటజీస్ బాగా అర్థం చేసుకుంటాడు, గేమ్ని బాగా అర్థం చేసుకుంటాడు, స్ట్రాటజీస్ వాడతాడు. నిజం. లాస్ట్ రౌండ్ ఏదైతే ఎలిమినేషన్ రౌండ్ అయిందో ఆ రౌండ్లో నబీల్ వచ్చే వరకు మిగిలిన వాళ్ళకి అర్థం కాలేదు బిగ్ బాస్ ఏం చెప్పాడు. ఆడియన్స్ వీళ్ళలో ఎవరికి తక్కువ ఓట్లు వేసి ఉంటారు అని అడిగాడు బిగ్ బాస్.
కానీ నబీల్ కంటే ముందు వచ్చిన వాళ్ళు ఏమనుకున్నారు, వాళ్ళ ఒపీనియన్స్ చెప్తున్నారు, నేను వీళ్ళని వెళ్ళిపోవాలనుకుంటున్నాను, వాళ్ళని ఉంచాలనుకుంటున్నాను అని. అది కాదు కదా ఆడియన్స్ దృష్టిలో. ఆడియన్స్ అసలు వీళ్ళ ముగ్గురులో ఎవరికి తక్కువ ఓట్లు వేసి ఉంటారు. దానికి అక్కడ నబీల్ ఏం చెప్పాడు, ఇలా విష్ణు కొన్నిసార్లు ఇలా నోరు జారింది కదా, 2 గివప్ ఇచ్చేస్తుంది టాస్కుల్లో, మేబీ అందుకే ఏమైనా ఆడియన్స్ తక్కువ ఓట్లు వేసారేమో అని నేను అనుకుంటున్నా, ఇది నా ఒపీనియన్. ఇది కదా నువ్వు చెప్పాల్సింది. అప్పుడు నబీల్ వచ్చిన తర్వాత ప్రేరణ, అది ఫాలో అయింది ఎవరైనా అంటే ప్రేరణ. సో అది మిగిలిన వాళ్ళు అక్కడ మాట్లాడుకుందాంలే, మళ్ళీ ఇక్కడ పాయింట్స్ మర్చిపోతాం. సో అది నిజంగానే నబీల్ గేమ్ని బాగా అర్థం చేసుకుంటాడు, స్ట్రాటజీస్ యూజ్ చేస్తాడు. నెక్స్ట్ ఆదిత్య గారు, అదే నైనిక బాగా చెప్పింది నబీల్ గురించి. నెక్స్ట్ ఆదిత్య గారు సంచాలకుగా నేను ప్రేరణని సపోర్ట్ చేశాను, ఇప్పుడు కూడా నేను ప్రేరణని సపోర్ట్ చేస్తున్నానంటే పృథ్వీ అంటాడు. లేదా ఆదిత్య గారు సంచాలకుది అయిపోయింది, ఇప్పుడు మీరు ఎవరిని సపోర్ట్ చేస్తున్నారని అడిగితే ఇప్పుడు కూడా నేను అదే మాట మీద నిలబడతా, నేను ప్రేరణనే సపోర్ట్ చేస్తా అని చెప్పేసి క్లియర్గా చెప్పారు ఆయన. నెక్స్ట్ నిఖిల్ వచ్చేసి నబీలే బెటర్ ప్రేరణ కంటే. ప్రేరణ ఒక్కొక్కసారి కొంచెం ఎమోషనల్ అయిపోద్ది, సో ప్రేరణతో పోలిస్తే నబీల్ బెటర్ అని నిఖిల్ అన్నాడు. ఈవెన్ పృథ్వీకి కూడా తన మైండ్లో ప్రేరణకు కాకుండా నబీల్కి ఇవ్వాలని ఉందన్నమాట. సో యష్మి ప్రేరణకి ఇమ్మంది. సో తర్వాత పృథ్వీకి ఎలాగో లోపల కూడా నబీల్ అనే ఉంది, హౌస్ మేట్స్ ఎక్కువ ఓట్లు కూడా నబీల్కే పడ్డాయి. సో హౌస్ మేట్స్ ఇలాగ నబీల్ పేరు చెప్తున్నారు బిగ్ బాస్ అని. నబీల్ పేరు చెప్పగానే పాపం ప్రేరణ ఎంత ఏడ్చిందో, పాపం జాలేసింది. ఎందుకంటే ఒంట్లో బాగోకుండా పాపం అంత కష్టపడింది, లాస్ట్ వరకు వెళ్ళింది. నబీల్ కూడా డిజర్వింగే కాదని అనము, బట్ పాపం లాస్ట్ వరకు వెళ్ళాక మిస్ అయింది కదా, పాపం విపరీతంగా ఏడ్చింది ఆ అమ్మాయి. ఏడిస్తే నిఖిల్ వచ్చి పృథ్వీ ఏమని, ఒరే నువ్వు లాస్ట్ వరకు వచ్చేవారు, ఆడియన్స్ చూస్తున్నారా నిన్ను అని ఎంకరేజ్ చేయడం. నిఖిల్ నువ్వు పులిబిడ్డవరా, నువ్వు ఇక్కడ విన్ అవ్వకపోవచ్చు కానీ నిన్ను ఆడియన్స్ చూస్తున్నారు అని చెప్పడం. అలాగే విష్ణు వచ్చి నువ్వు క్వీన్ రా, నువ్వు చాలా బాగా ఆడేవరా అని చెప్పడం. ఆ అమ్మాయిని మోటివేట్ చేయడం మాత్రం బాగా నచ్చింది. ఈవెన్ యష్మి కూడా అక్కడ బాగానే మాట్లాడింది ప్రేరణ గురించి. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ విష్ణుతో మాట్లాడతాడు. ఏమనంటే పృథ్వీ విషయంలో పృథ్వీకి ఇలా కొన్ని సజెషన్స్ ఇవ్వు. ఏం చేస్తాడంటే ఇప్పుడు రేపు ఒకవేళ చీఫ్ టాస్క్లో గెలిచాడు అనుకో, పృథ్వీ దగ్గర వచ్చే మైనస్ ఏంటంటే ఎవరైనా ఒకరు చెప్తే అది నమ్మేస్తాడు, ఆలోచించుకోడు, సెకండ్ సైడ్ వినడు, ఒకళ్ళు ఏదైనా చెప్తే ఆ మాటలో పడిపోతాడు. అని నిఖిల్ ఏదైతే చెప్తున్నాడో అది నిజమే. ఎవరైనా ఒక మాట చెప్తే అందులో పడిపోతాడు పృథ్వీ. అందుకే కదా విష్ణు విషయంలో అలా ఎక్కిచ్చేసింది యష్మి. సో అలా ఎక్కించేస్తే పడిపోతాడు. సో నిజంగానే నిఖిల్ అన్న మాట తప్పలేదు. ఇక్కడ ఏదో నిఖిల్ పృథ్వీ మీద గ్రడ్జ్ పెట్టేసుకుని మాట్లాడుతున్నాడు అని కాదు, పృథ్వీ మంచి కోరే మాట్లాడుతున్నాడు. చాలామంది కామెంట్స్ చూశాను కొన్ని, ఈ వీడియో అంటా వీకెండ్ వేయాలి, పృథ్వీ కళ్ళు తెరుచుకుంటాయి, అప్పుడు నిఖిల్ వర్సెస్ నిఖిల్ వర్సెస్ పృథ్వీ ఏమైపోదు. అక్కడ నిఖిల్ పృథ్వీ విషయంలో చెప్తున్నాడు, పృథ్వీ ఇలా ఉంటాడు, కొంచెం సాఫ్ట్ ఎమోషనల్, ఇలా మంచిగానే చెప్తున్నాడు. సో నువ్వు కూడా చెప్పు ఆ విషయం అన్నట్టు చెప్తున్నాడు. ఇది నాకు అర్థమైంది. అయితే మరి మీకు ఎలా అర్థమైందో మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అలాగే నేను పక్కనుంటే నేను చూసుకుంటాను పృథ్వీని అని కూడా అన్నాడంటే ఒక బ్రదర్ లాగే మాట్లాడుతున్నాడు కదా నిఖిల్. నాకైతే ఇందులో నిఖిల్కి ఎక్కడ గ్రడ్జ్ ఉందో నాకైతే కనపడలేదు, నాకు ప్రాపర్గానే అనిపించాడు నిఖిల్. సో ఇది నెక్స్ట్ వచ్చేసి బిగ్ బాస్ నుంచి అనౌన్స్మెంట్. ఏవైతే 2 క్లాన్స్ ఉన్నాయో టూ క్లాన్స్ డిజాల్వ్ అయిపోయి సింగిల్ క్లాన్ మిగులుతుంది. సింగిల్ క్లాన్కి ఒక మెగా చీఫ్ ఉంటాడు. సో మీ దగ్గర ఉన్న బ్యాండ్స్ ఆ నెక్లెస్లు పట్టుకెళ్ళి పెట్టేయండి అంటే పెట్టేశారు. పెట్టేసిన తర్వాత ఆదిత్య గారు ఒక మాట అంటారు, చాలామంది చీఫ్లు వచ్చేయాలి హౌస్లో, నాకు మాత్రం బెస్ట్ చీఫ్ నిఖిల్ అని. ఎందుకంటే ఆయన ఈ విషయం లైవ్లో కూడా చెప్పారు, నిఖిల్ క్లాన్కి వెళ్ళాక నాకు హాయిగా ఉందని. అసలు ఇప్పుడు కనుక క్లాన్స్ మళ్ళీ పెట్టుండుంటే ఖచ్చితంగా మొత్తం అందరూ నిఖిల్ క్లాన్లోకి వద్దురు. దట్టు ఆదిత్య గారు ఆట ఆడలేదు అంటున్నారు కానీ ఆయనకి ఛాన్స్ వచ్చినప్పుడల్లా యూస్ చేసుకున్నారు పాపం. ఈవెన్ ఇప్పుడు టాస్క్ వచ్చిందా బాల్ టాస్క్, అందులో వినాయరు ఎవరో మాట్లాడుతున్నారు లాస్ట్లో, అక్కడికి వచ్చినప్పుడు చెప్తా. లాస్ట్ 2 డేస్లో నిఖిలే అనుకుంటా, లాస్ట్ 2 డేస్లో తను ప్రూవ్ చేసుకున్నారు ఆదిత్య గారు అని. పాపం అప్పుడు ఛాన్స్ దొరికింది. శక్తి క్లాన్లో, కాంతార క్లాన్లో ఆయనకి ఛాన్స్ దొరకలేదు. అదే ఆయన గొడవ పెట్టాడు, ఎండ్యూరెన్స్ టాస్క్కి నేను వెళ్తా అన్నా సీత నన్ను నమ్మలేదు, నన్ను పంపలేదు. ఈవెన్ పజిల్ టాస్క్కి నేను పొడుగున్నాను కానీ నన్ను పంపలేదు. ఆయనకి అవకాశం రాలేదు, అవకాశం వస్తే ప్రూవ్ చేసుకుంటారు. శక్తి క్లాన్లోకి వచ్చారు, ఆయనకి అవకాశం వచ్చింది, ప్రూవ్ చేసుకున్నారు. సో అందుకే నిఖిల్ని ఆదిత్య గారు నువ్వే నాకు బెస్ట్ చీఫ్ అన్నారు, ఎందుకంటే అక్కడ ఆయనకి అవకాశం వచ్చింది కాబట్టి. సో ఇది నెక్స్ట్ వచ్చేసి మెగా చీఫ్ టాస్క్ స్టార్ట్ అయింది. రాజ్ అయ్యేది ఎవరు? సో ఇక్కడ రాజ్ అయ్యేది ఎవరు? ఈ టాస్క్లో హడ్డీల్స్ దాటుకుంటూ రావాలి. ఫస్ట్ హడ్డీలు దాచుకుంటూ వచ్చాక శాండ్ బాక్స్లో కొన్ని లెటర్స్ ఉంటాయి, అవి తీసుకున్న తర్వాత వీళ్ళు స్క్రూని దాన్ని తిప్పాలి. తిప్పిన తర్వాత అందులో కొన్ని లెటర్స్ ఉంటాయి, అవి తీసుకుని వచ్చి నెక్స్ట్ పాత్ మీద నడిస్తే అక్కడ కొన్ని ఉంటాయి, అవన్నీ తీసుకొచ్చి
అక్కడ బోర్డు మీద సెట్ చేయాలి. ఐఆమ్ మెగా చీఫ్ అని సెట్ చేయాలి. అందులో క్లియర్గా ఉన్న రూల్ ఏంటంటే స్పేస్ వెరీ ఇంపార్టెంట్. ఒక సెంటెన్స్లో స్పేస్ వెరీ ఇంపార్టెంట్. ఆ స్పేస్ ప్లేస్లో మీరు ఎంటీ బ్లాక్ పెట్టాల్సి ఉంటుంది. సో అది క్లియర్ రూల్స్ అందులో. సో ఆ రూల్ ప్రకారం పృథ్వీ సూపర్ ఫాస్ట్గా వెళ్ళాడు. సూపర్ ఫాస్ట్గా వెళ్ళిపోయాడు. చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయాడు. నబీల్ ఆ పాత్ మీద నడిచేటప్పుడు చాలా స్లో అయిపోయాడు. చాలా స్లో అయిపోయి రావడానికి చాలా టైం పట్టింది. 2-3 సార్లు పడిపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళి టెన్షన్లో కొంచెం లేట్ అయింది. లేట్గా వచ్చాడు. పృథ్వీకి బోల్డ్ అంత టైం ఉంది కదా. ఇక్కడ రెండోది, ఇక్కడ టాస్క్ స్టార్ట్ అవ్వడానికి గమనించారో లేదో, సీత క్లియర్గా నబీల్కి ఐయామ్ ఐ తర్వాత స్పేస్ ఇచ్చి యామ్ పెట్టు అన్నది. నిఖిల్ ఐయామ్ అని అన్న తర్వాత పృథ్వీ పాపం స్పేసా అని అడిగాడు. ఐయామ్ మధ్యలో స్పేస్ ఇవ్వాలా అని అడిగితే నో అన్నాడు. ఇక నిఖిల్ది పృథ్వీ ఓడిపోవడానికి ఇండైరెక్ట్గా నిఖిలే కారణం పాపం. ఒకటి కాదు, ఈవెన్ బెల్ల కొట్టు అని అడవుడు చేసింది కూడా నిఖిలే. ఇదే పృథ్వీ పాపం తనకు తెలుసు ఐయామ్ మధ్యలో స్పేస్ పెట్టనా అని నేను అడిగినప్పుడు నిఖిల్ నాకు తెలియదు అన్నా సరిపోను, నో అవసరం లేదన్నాడు. దానివల్లే కదా ఓడిపోయాడు. లాస్ట్లో పృథ్వీ దగ్గరకు వచ్చిన అబ్బా ఐయామ్ దగ్గర స్పేస్ దగ్గర మిస్ అయిపోయాను అని. అంటే తనకి ఇన్సైడ్ నిఖిల్ మీద కోపం ఉంది, కానీ బయటికి చెప్పి నిఖిల్ని హట్ చేయాలని పృథ్వీ అనుకోవట్లేదు. నిఖిల్ వల్లే తను ఓడిపోయాడు పృథ్వీ. ఎందుకంటే నిఖిల్ అడిగాడు క్లియర్గా, అరే నాకు తెలియదురా అని వేరే వాళ్ళు సజెషన్ తీసుకున్నా అయిపోయేది. నిఖిల్ చాలా కాన్ఫిడెన్స్గా ఐయామ్ మధ్యలో స్పేస్ ఉండదని చెప్పాడు. సో అది గుర్తుంటుంది కదా పృథ్వీకి, కానీ అది బయట పెట్టలేదు. ఎందుకంటే అనవసరంగా చెప్పి ఎందుకు, ఆల్రెడీ ఓడిపోయాడు, ఇప్పుడు కొత్తగా చెప్పి ఎందుకు నిఖిల్ని హార్ట్ చేయడం, ఇలా పృథ్వీ ఆలోచించాడు. సో అందుకే చెప్పలేదు. పాపం చాలా స్పోర్టివ్గా ఉన్నాడు ఆ పిల్లోడు. ఈవెన్ ఓడిపోయిన తర్వాత కూడా పృథ్వీ వెళ్ళాడా ఐయామ్ చీఫ్ మెగా చీఫ్ అని పెట్టేశాడు. తిను చాలా లేటుగా వచ్చింది నబీల్ ఐయామ్ మెగా చీఫ్ అని పెట్టాడు. పక్కనేమో ఐ తర్వాత స్పేస్ ఇవ్వలేదు పృథ్వీ. కనీసం చూసుకునే టైం ఇవ్వట్లేదు. యష్మి ఊరికే అరిచేస్తుంది. ఇక్కడ యష్మి ఎందుకు ప్రేరణ మీద గ్రడ్జ్ పెట్టుకుందాం మీరు గమనిస్తే, ఇక్కడ ఈ టాస్క్లో ప్రేరణ యష్మి మీద చాలా గట్టిగా అరిచింది. నువ్వు మాట్లాడక ఇక్కడ నేను చూసుకుంటున్నాను కదా అని. యష్మికి ఈగో హర్ట్ అయింది. సింపుల్. గ్రడ్జ్కి స్టార్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఇదే. గమనించారో లేదో, టాస్క్లో యష్మి మీద చాలా గట్టిగా అరిచింది ప్రేరణ. ఎందుకంటే ఊరికే ఆడనివ్వట్లేదు, సంచాలకని మాట్లాడినట్లేదు. పెట్టు పృథ్వీ అని చెప్పేసి అంటే పృథ్వీకి తినొక్కతే వెల్ విషర్ అన్నట్టు బిహేవ్ చేసింది. సో ఇక్కడ అక్కడికి వాళ్ళు వెళ్ళి బెల్లకొట్టు అన్న తర్వాత కూడా ప్రేరణ ఆపి చూసుకో అని అరిచింది. 2 మొత్తం బ్లాక్స్ అన్నీ పెట్టు అని చెప్తే యష్మి ఏమంటుంది, మొత్తం బ్లాక్స్ అన్నీ కాదు ప్రాపర్గా పెట్టమని చెప్పాలంట, ప్రాపర్గా స్పేస్ ఎక్కడ పెట్టాలో చెప్పాలంట, I+M మధ్యలో స్పేస్ పెట్టమని చెప్పాలంట. అవన్నీ చెప్పుకుంటూ కూర్చోడానికి అక్కడ సంచాలక లేకపోతే అక్కడ ఏమైనా సపోర్ట్ చేయడానికి నిలబడ్డదా పృథ్వీకి? పోనీ పృథ్వీకి సపోర్ట్ చేయమని బిగ్ బాస్ చెప్తే పృథ్వీ సైడ్ నిలబడి సలహాలు ఇస్తుంది. అక్కడ సంచాలకు న్యూట్రల్గా ఉండాలి, న్యూట్రల్ డెసిషన్ తీసుకోవాలి. ఆ అమ్మాయి క్లియర్గా అంటుంది, ఏంటి నేను ఆన్సర్ పేపర్ ఇచ్చేయాలా వాళ్ళకి? బిగ్ బాస్ ఎందుకు చెప్పాడు, ఎందుకు వాటిని స్క్రాంబుల్ చేశాడు? ఆ స్క్రాంబుల్ చేసి నువ్వు చూసుకుని ప్రాపర్గా పెడతావని కదా, నువ్వు స్పేస్ కరెక్ట్గా పెట్టడం కదా టాస్క్ ఫార్మేట్ అంటే టాస్క్ ఫార్మేట్లో ముందు జరిగిందంతా వేస్టా అని అడుగుతుంది యష్మి. వితండవాదం. ముందు జరిగిందంతా వేస్ట్ అంట. అక్కడ క్లియర్గా ఏంటి టాస్క్ రూలు, నువ్వు అక్కడ ఐయామ్ మెగా చీఫ్ పెట్టాలి, పెట్టడం కోసం ఈ హడ్డిల్స్ దాటుకుంటూ రావాలి. ఆ ఫార్మేట్ ఏంటి, నువ్వు స్పేస్ ఇవ్వాలి ఖచ్చితంగా. ఇది టాస్క్. పాప మా అమ్మాయి క్లియర్గా రూల్ ఫాలో అయింది. ప్రేరణ ఏంటో ఆన్సర్ షీట్ ఇచ్చేయమంటుంది. క్లియర్గా నేను ఎందుకు ఆన్సర్ షీట్ ఇస్తానని చెప్పింది. అంతే కదా, నువ్వు ఆన్సర్ షీట్ ఇచ్చేస్తే ఇంకెందుకు అక్కడ, అది కూడా ఒకరికి ఆన్సర్ షీట్ ఇచ్చేయాలంట. ఏం మాట్లాడుతుందా అమ్మాయి? మళ్ళీ అంటుంది ఐయామ్ జస్ట్ జుజుబీ, 2 వీక్స్ నుంచి నేను ప్రేరణను సపోర్ట్ చేస్తున్న చీఫ్ కోసం, ఐఎమ్ జస్ట్ జుజుబీ, ఇది కూడా హెల్ప్ చేయలేదంట. క్లియర్గా ప్రేరణను సంచాలక బయాస్డ్గా చేయమని చెప్తుంది యష్మి. ఎంత చిరాగ్గా బిహేవ్ చేసిందంటే, మీకు ఎపిసోడ్ చూసిన వాళ్ళకి ఎంత చిరాకు వచ్చి ఉంటే లైవ్ చూసిన మాకు ఎంత చిరాకు వచ్చి ఉంటుంది ఆమె మీద. 2-3 అవర్స్ దాన్ని అలా ల్యాగ్ చేసింది. విషయం ఏంటంటే ఓడిపోయిన పృథ్వీయే సైలెంట్గా ఉన్నాడు. నబీల్ దగ్గరికి వెళ్ళాడు, నబీల్తో మాట్లాడాడు, నబీల్ని హగ్ చేసుకున్నాడు. ఇన్ని చేస్తే ఇప్పుడు గారు వెళ్ళి కూర్చుని లోపల కూర్చుని నాకు ఒక్కదానికే పృథ్వీ మీద కన్సర్న్ ఉన్నట్టు అని ఏడుపు మొదలెట్టింది. ఫేక్ ఏడుపు, అదేం రియల్ ఏడుపు కాదు, జస్ట్ బిల్డప్. నేను నిఖిల్కి అలాగే పృథ్వీకి నేనే బెస్ట్ ఫ్రెండ్, వాళ్ళిద్దరికి నేనే వెల్ విషర్, అంటే ఇప్పుడు నేను సోనియా ప్లేస్ తీసుకున్నాను, సో మీరు నమ్మేసేయండి అని ఆ దొంగ ఏడుపులు అనమాట. అంత దొంగ ఏడుపే యష్మిది. ఫేక్ ఏడుపు, అది క్లియర్గా ఫేక్ ఏడుపు. ఎప్పుడైనా రియల్ ఏడుపు ఏదో కాసేపు వస్తుందబ్బా, అక్కడ ఏడ్చిందా మళ్ళీ వచ్చిందా విష్ణు దగ్గర, నువ్వు కూడా ఫీల్ అవుతున్నావా విష్ణు, పృథ్వీ కోసం చాలా అన్యాయం జరిగింది, ఫాస్ట్గా ఆడినందుకైనా ఇచ్చేయాలంట. ఏంటి పృథ్వీ ఫాస్ట్గా ఆడినందుకు రాంగ్ ఆడినా ఇచ్చేయాలా?
నాగార్జున గారు వీకెండ్ వచ్చి పిల్ల క్లాస్ పీకలబ్బా. క్లియర్గా ఎక్కడితో అవ్వలేదు, మనకి ఎపిసోడ్లో చూపించాడా. ఇంకా ఏమంటుంది చెప్పనా, బిగ్ బాస్ నెక్స్ట్ టైం ప్రేరణ చీఫ్ టాస్క్ ఆడినప్పుడు నన్నే సంచాలక చేయండి బిగ్ బాస్, నన్ను సంచాలక చేయండి బిగ్ బాస్, నేను ఇప్పుడు డిమాండ్ చేస్తున్నా, ఇది నా రిక్వెస్ట్ అనుకోండి అని బిగ్ బాస్కి చెప్తుంది. అంటే ఏంటి, ఇప్పుడు ప్రేరణ చీఫ్ టాస్క్ చేస్తున్నప్పుడు నిన్ను సంచాలక చేస్తే ప్రేరణకు ఆపోజిట్లో ఉన్న వాళ్ళని గెలిపించి ప్రేరణను ఓడిపిస్తావా? ఈ గ్రడ్జ్ నువ్వు అప్పటి వరకు దాచుకుంటావా? గ్రడ్జ్ స్టార్ అన్నది అందుకే. ఈ అమ్మాయి మామూలు గ్రడ్జ్ స్టార్ కాదు, ఆ మనీ విషయంలో కూడా అంతే. ఏదో ఒకసారి నామినేట్ చేసాడమ్మా, ఆ ఫ్రెండ్షిప్ బ్రోక్ చేస్తాడంట. అంత ఫ్రెండ్షిప్ ఏం చేసేసిందో ఈ అమ్మాయి మనీతో. ఆ ఫ్రెండ్షిప్ బ్రోక్ చేశాడు, నా హార్ట్ బ్రేక్ అయిపోయింది, నేను సీజన్లో ఉన్నన్ని రోజులు ఇలాగే చేసుకుంటూ వెళ్ళిపోతానని ఆ పిల్లోడి మీద ఓ రేంజ్లో గ్రడ్జ్ పెట్టేసుకుని టార్చర్ పెడుతుంది ఆ పిల్లోడిని నామినేషన్ చేసినప్పటి నుంచి. ఇప్పుడు మళ్ళీ ప్రేరణతో మొదలుపెట్టింది. ఎదురుగా ఏమో ఫ్రెండ్ లాగా యాక్ట్ చేస్తుంది. లైవ్లో ఎంత ఎక్కించిందోనమ్మ పృథ్వీకి. ఈ ఎక్కించిన ఎక్కింపుడికి నామినేషన్స్లో కనుక ఓన్లీ వైల్డ్ కార్డ్స్ నామినేట్ చేయాలి, ఇలాంటిది ఏం లేకుండా ఉంటే కనుక పృథ్వీ క్లియర్గా వెళ్ళి ప్రేరణను నామినేట్ చేస్తాడు. అంత భయంకరంగా ఎక్కించింది. అక్కడితో అయిపోయిందా? మనకి ఎపిసోడ్లో చూపించలేదు. నిఖిల్కి కూడా ఎక్కించింది. అబ్బా గ్రడ్జ్ స్టార్ అని నేను ఊరికే తమ్మునేలు పెట్టలేదు, నిఖిల్కి కూడా ఎక్కించింది ప్రేరణ మీద. అది కాదురా, ఈమె క్లియర్గా నేను మీకు ఫ్రెండ్ని అని ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది నిఖిల్ దగ్గర, పృథ్వీ దగ్గర. నేనే మీ వెల్ విషర్ని అని ప్రూవ్ చేసుకోవడానికి. ఇక్కడ ఏం చేస్తుంది చెప్పనా, నిఖిల్ దగ్గరకు వచ్చి ఒరే ఆ రోజురా సోనియాని అక్కడ బట్టలు తీసుకోమన్నదిరా, అదే మధ్యలో ఒకటి అయింది కదా, సోనియా నువ్వు వెళ్ళి అక్కడ బట్టలు ఖాళీ చెయ్యి అవి తీసేయాలని ఏదో అన్నది కదా. అప్పుడు నాకు చాలా కోపం వచ్చేసిందిరా ప్రేరణ మీద, అది చాలా తప్పు అనిపించిందిరా నాకు. మరి నీకు చాలా తప్పు అనిపించినప్పుడు నువ్వు అప్పుడు ఎందుకు చెప్పలేదు? అప్పుడు హీ అన్నవే పక్కన కూర్చుని ప్రేరణ పక్కన. ఏం లేదు, జస్ట్ ఎక్కించేస్తుందమ్మా, టూ మచ్ ఎక్కిస్తుంది. జస్ట్ క్లియర్గా సోనియా ప్లేస్లోకి వచ్చేసింది యష్మి. ఇప్పుడు కనుక ఈమె నామినేషన్లోకి వస్తే నిఖిల్ ఫ్యాన్స్ టక్ టక్ మన ఓట్స్ అన్నీ నిఖిల్ కనుక సేవ్ అయ్యి యష్మి నామినేషన్లోకి వస్తే అవుట్, యష్మి అవుట్ అయిపోతుంది. సేమ్ సోనియా ఎలా బయటకు వెళ్ళిపోయిందో అలా వెళ్ళిపోతుంది. ఫుల్ గ్రడ్జ్తో వాళ్ళ మైండ్ని పొల్యూట్ చేస్తుంది. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నీ గ్రడ్జ్ నీ దగ్గర ఉంచుకో, కానీ నీ గ్రడ్జ్తో పృథ్వీ గేమ్ని పాడు చేస్తుంది, పృథ్వీ మైండ్ పొల్యూట్ చేస్తుంది, నిఖిల్ మైండ్ పొల్యూట్ చేస్తుంది. పాప నిఖిల్ ప్రస్తుతానికి ప్రేరణతో బాగానే ఉన్నాడు, కానీ ఈమె ఎక్కించిన ఎక్కింపుడికి ఎందుకుంటాడు, ఉండడు, ఇన్సైడ్ మైండ్లో ఉంటుంది, ఓహో ప్రేరణ ఇన్ని చేసిందా అని. ఈవెన్ పృథ్వీ కూడా తన ప్రస్తుతానికి బాగానే ఉన్నాడు. ఈమె ఎక్కిచ్చేసింది. విష్ణు విషయంలో కూడా అలాగే ఎక్కిచ్చేసింది ఫుల్. విష్ణు మీద కూడా అదే గ్రడ్జ్ కదా. జస్ట్ ఒక మాట అన్నది, అరే మణిని ఎలా తీస్తారా, మేము కనుక మీ ప్లేస్లో ఉండుంటే మణిని కాకుండా నిన్ను తీస్తాము, ఎందుకంటే మణి కంటే తక్కువ నువ్వు వాడావు కదా అని అన్నదబ్బా. దానికి కక్ష కట్టేసుకుని తన మీద శుభ్రంగా ఎక్కించేసి పృథ్వీకి ఇలా చేసింది షాడీలు చెప్పి. అందుకే గ్రడ్జ్ స్టార్ క్లియర్గా సెట్ అవుతుంది ఆ అమ్మాయికి. మీకు కూడా అనిపించింది అన్నది కామెంట్ చేయండి. టూ మచ్ అప్ప నాన్ సెన్స్. ఎప్పుడైతే టాస్క్ అయిందో అప్పుడు మొదలు పెట్టింది హీ అని కూర్చుని ఇలాగా ఒక టిష్యూ పేపర్ పెట్టి తుడుచుకుంటూ దొంగ ఎడుపులు, క్లియర్గా దొంగ ఎడుపులు. యష్మి ఫ్యాన్స్ హట్ అయి ఉండొచ్చు, కానీ అదే నిజమైనప్పుడు ఏం చేయలేవు. నేను అదే చెప్పాలి. ఆమె అబద్ధం అయితే నేనది చెప్తే అది నిజం, క్లియర్గా ఫేక్ ఎడుపు కనపడుతుంది. సో ఇదా నెక్స్ట్. ప్రేరణ మాత్రం ప్రాపర్ పాయింట్స్ పెట్టింది. నేను ఎందుకు బయాస్డ్ ఉండాలి, నేను ప్రాపర్గా ఉంటానని ఏదైతే పాయింట్స్ పెట్టిందో ఆ ఆడియన్స్ రేంజ్లో ప్రేరణ గ్రాఫ్ అల్లల్లల్లా పెరిగిపోతుంది. సాటర్డే నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు ప్రేరణ గ్రాఫ్ పెరుగుతూ వస్తుంది. ఈరోజు ఏం వారం, థర్స్డే కదా. సాటర్డే నుంచి అంటే 1 వీక్ నుంచి ఎవ్రీడే ప్రేరణ గ్రాఫ్ పెరుగుతూ వస్తుంది. విన్నింగ్ రేస్లోకి వచ్చేసింది. నో డౌట్ విన్నింగ్ రేస్లోకి వచ్చింది ఆ అమ్మాయి. సూపరు. ఆ అమ్మాయి బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఎవరో చెప్తున్నారు ఆ అమ్మాయి బ్యాలెన్స్డ్గా ఉంటుంది అంటే సీత అంటుంది. ఆ అమ్మాయి ఎందుకు బ్యాలెన్స్డ్గా ఉంటుంది కాబట్టి అంత సిచ్యువేషన్ కూడా చాలా బాగా హ్యాండిల్ చేసింది, ప్రాపర్గా ఉన్నది సంచాలకగా. సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఇంకా పృథ్వీకి హెల్ప్లు చాలామంది చేశారు. మెగా సి అని పెట్టేటప్పటికి నైనిక అనుకుంటే వెనకాల నుంచి అరుస్తుంది. మెగా సి దగ్గర మధ్యలో స్పేస్ ఇవ్వు అని అరిచింది. అప్పుడు కూడా ప్రేరణ ఆపింది. బాగానే వచ్చాయి పృథ్వీకి ఇన్పుట్స్, తను యూజ్ చేసుకున్నాడు కూడా. మెగా సి మధ్యలో లేదు స్పేస్ అనేటప్పటికి వెంటనే సి తీసి కింద పెట్టాడు. ఆల్రెడీ వచ్చాయి తనకి. బట్ పృథ్వీ పాపం చాలా బాగా ఆడాడు. పృథ్వీని ఏమీ అనక్కర్లేదు, తన వైపు నుంచి తను బాగా ఆడాడు. యష్మిదే ఓవర్ యాక్షన్.
తను గేమ్ని స్పోర్టివ్గా తీసుకున్నాడు. ఆ తర్వాత నబీల్ దగ్గర కూర్చున్నాడు, వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. నబీల్ అంటాడు విష్ణు పృథ్వీ ఒకే చోట ఉంటారు, సో ముగ్గురు ఉంటారు. అప్పుడు చెప్తాడు పృథ్వీ, నీకు గనక నేను ఏమైనా చీఫ్గా రాంగ్స్ చేస్తుంటే పాయింట్స్ వెంటనే చెప్పు, అంతేగాని నీ పాయింట్స్ నామినేషన్స్ కోసం దాచుకోకు. ఓకే, నేను తప్పు చేసినప్పుడు నువ్వు నామినేట్ చేయి, కానీ పాయింట్స్ మాత్రం ముందు నన్ను పక్కకి పిలిచి చెప్పు, ఎందుకంటే నేను రెక్టిఫై చేసుకుంటా. అందరి దగ్గరికి వెళ్ళి నబీల్ ఎలా మాట్లాడడం నచ్చిందిలే, కానీ గెలిచేటప్పటికి మాత్రం అస్సలు ఆ ఆనందం మాత్రం ఓ రేంజ్లో ఉంది నబీల్ది. బట్ ఏదేమైనా కానీ ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళకపోతే బాగుంటుంది నబీల్, ఎందుకంటే ఇప్పుడు మనకి బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు చూడండి ఓటింగ్ లైన్, నిఖిల్ నబీలు మనీ. ఒరిజినల్ ఓటింగ్ కూడా సేమ్ అలాగే ఉంది. నిఖిల్ తర్వాత నబీలు, నిఖిల్కి నబీల్కి పెద్ద ఓటింగ్ డిఫరెన్స్ ఏం లేదు, తర్వాత మనీ, ఇదే ఉంది లైన్. సో నబీల్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయ్యాడు అనుకో ప్రాబ్లం అయిపోతుంది. బట్ గుడ్, ఆ పిల్లోడు మంచిగానే ఉన్నాడు, అందరి సజెషన్స్ తీసుకుంటానంటున్నాడు, అందరికీ అన్ని రకాలుగా ఫెయిర్గానే ఉంటానంటున్నాడు. నేను గేమ్ పరంగా మనస్ఫూర్తిగా నేను రాంగ్ చేయకూడదు అనుకుంటున్నాను అన్నాడు. బాగుంది అవన్నీ. సో ఇదైంది. నెక్స్ట్ ఒకసారి ఏమైనా పాయింట్స్ మిస్ అయ్యానేమో చూసుకుంటున్నాను. సో ఇంకా ఇక్కడ ప్రేరణ లోపల కూర్చుని యష్మి చాలాసేపు లోపల కూర్చుని ఉంది. కాసేపు వెళ్ళాడు, నిఖిల్ మాట్లాడాడు యష్మితో. మళ్ళీ నిఖిల్ ఇక్కడికి వచ్చి ప్రేరణని వెళ్ళమన్నట్టున్నాడు. పాపం ప్రేరణ వెళ్తే ప్రేరణ దగ్గర కూడా ఆమె కొంచెం స్పేస్ కావాలంట, మెదలకుండా వచ్చేసింది ప్రేరణ. పాపం ఇంకా అదే ఫ్రెండ్షిప్తో చూస్తుంది యష్మిని. కానీ యష్మి ఎదురుగానేమో ఫ్రెండ్గా యాక్ట్ చేస్తుంది, చాటునేమో భయంకరంగా వేరే వాళ్ళకి ఎక్కిస్తుంది ప్రేరణ మీద నెగిటివ్గా. టూ మచ్ అది. వాళ్ళకంటే సీత వాళ్ళే బెటర్, వాళ్ళు ఎదురుగా హేట్ చూపిస్తున్నారు. వాళ్ళకి ప్రేరణ నచ్చట్లేదని ఎదురుగా చెప్తున్నారు. వీళ్ళలాగా యష్మిలాగా చాటునేమో ఈ మీద బ్యాక్ బిచ్చింగ్ చేసి, బ్యాక్ బిచ్చింగ్ కూడా ఒక దారుణంగా మాట్లాడుతుంది, ఎక్కించేస్తుంది. ఏమంటారు, విషం కొక్కుతున్నట్టు ఎక్కిస్తుంది. బాగాలేదు అసలు యష్మి బిహేవియర్. సో ఈలోపు నామినేషన్ ఈలోపు లైట్స్ వెలిగాయి. వీళ్ళందరూ వైల్డ్ కార్డ్స్ వస్తున్నాయేమో అని అనుకుంటున్నారు. నిఖిల్ స్విమ్మింగ్ పూల్లో ఉన్నాడు. బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చింది, అందరూ ఒక లైన్లో నిలబడండి. సో నిఖిల్, నబీలు, మణి వీళ్ళ ముగ్గురు ఇంకా ఓటింగ్ అయితే జరుగుతుంది. ప్రస్తుతానికైతే సేవ్ అయ్యారు, ఈ రోజుకైతే సేవ్ అయ్యారు వీళ్ళ ముగ్గురు. మిగిలిన ముగ్గురు విష్ణు, నైనిక, అలాగే ఆదిత్య గారు, మీ ముగ్గురు బట్టలు సర్దేసుకుని రెడీగా ఉండండి అని చెప్పేసి బిగ్ బాస్ నుంచి అనౌన్స్మెంట్ వస్తే నైనిక ఏడ్ చేసింది, నాకు వెళ్ళాలని లేదు. సీతక్క ఏడుపు స్టార్ట్. సీతక్క క్లియర్గా ఫేక్ ఏడుపు, అబ్బా ఓ రేంజ్ ఫేక్ ఏడుపు అమ్మాయిది. ఎవరైనా వెళ్ళేటప్పటికి అంటే నేను చాలా సాఫ్ట్ అనుకుంటుందా, చాలా మంచిదని ప్రూవ్ చేసుకోవాలని ట్రై చేస్తుందా, కానీ దొంగేడుపు. నేనైతే దొంగేడుపు అనే అంట, ఎందుకంటే నీది నిజం ఏడుపు అయితే ఒక్కసారి వస్తుందబ్బా, కంటిన్యూ అవ్వదు. అక్కడ కంటిన్యూ అయ్యి అంత కొంపలేం మునిగిపోవట్లేదు. నువ్వే కదా విష్ణుని నామినేషన్లో వేసావు, నువ్వు అంత విష్ణు ఎలిమినేట్ అవ్వకూడదు అని అనుకుంటే తను నీ ఫ్రెండే కదా, నువ్వు వెళ్ళి విష్ణు నువ్వెందుకు ముందుకు రావట్లేదు, నువ్వెందుకు ఇనిషియేట్ తీసుకోవట్లేదు టాస్కుల్లో అని చెప్తావా? నువ్వు ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోవడానికి నామినేట్ చేస్తావా? వాళ్ళిద్దరూ నాకు హార్ట్కి దగ్గర, బిగ్ బాస్ వాళ్ళిద్దరూ నాకు హార్ట్కి దగ్గర అంట. నీకు హార్ట్కి దగ్గర అని అనుకున్న వ్యక్తినేమో నువ్వు నామినేషన్లో వేసావు, ఇప్పుడేమో వాళ్ళ ముగ్గురిని డేంజర్ జోన్లో నిలబెడితే ఏడుపు. ఆ ఏడుపు కూడా లోపలికి వెళ్ళి గర్ల్స్ నేను మిమ్మల్ని ఏమైనా హార్ట్ చేస్తుంటే సారీ గర్ల్స్ అంట. క్లియర్గా ఫేక్ ఏడుపు, ఒక అబద్ధమైన ఏడుపు. అది నిజం ఏడుపు కాదు. నీకు ఏడుపు కాసేపు వస్తుంది అబ్బా, అది కంటిన్యూ అవుతాయి గంటల. 10:30కి బిగ్ బాస్ పిలిచాడు, 12:40 AM ఎలిమినేషన్ అయింది. 2:30 గంటలు ఎవరమ్మా ఏడుస్తారు? అంత కొంపలేం అంటుకుపోతున్నాయి అక్కడ. నువ్వే కదా విష్ణు నామినేషన్లో వేసావు. 2:30 గంటలు ఎవరైనా ఎంత బాధ ఉన్న వాళ్ళైనా కంటిన్యూగా ఏడుస్తారా? ఫేక్ ఏడుపు కాకపోతే ఒక అబద్ధం. సీత ఏడిపే పచ్చి అబద్ధం. సో అది అయిపోయింది, వచ్చింది. సో నీకు నైనిక అంటది, బిగ్ బాస్ నేను అసలు బట్టలే ప్యాక్ చేసుకోను, ఎలా పంపుతారో చూస్తా. అదేదో గేమ్లో ఉంటే ఈరోజు ఈ సిచ్యువేషన్ రాదు. గేమ్లో నువ్వు సిన్సియర్గా ఆడుంటే ఈ సిచ్యువేషన్ డేంజర్ జోన్లో పెట్టరు. మణిని పట్టుకెళ్ళి 3rd ప్లేస్లో పెట్టారు జనాలు. ఎందుకు? ఓన్లీ సింపతి కోసం కాదు కదా. ఆ పిల్లోడు ఆడుతున్నాడు ఎంతో కొంత ఇవ్వడానికి. యాక్చువల్గా తన సింపతి కూడా కాదు, తన నేచరే అంత.
తన నేచర్ ఎంత ఆడుతున్నాడు, జనాలకి అది నచ్చుతుంది కాబట్టి ఓట్లు వేస్తున్నారు, ఉంచుతున్నారు హౌస్లో. నువ్వు ఆడితే ఉంచుతారు ఖచ్చితంగా. ఇప్పుడు విష్ణు చూడు అంత పెద్ద ఫ్యాన్ బేస్ పెట్టుకుని డేంజర్ జోన్లో నిలబడితే ఎందుకు, ఆటలేదు కాబట్టి. సో నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య గారు మణిని, నేను చెప్పానా నిన్ను ఆడియన్స్ లైక్ చేస్తున్నారు, నువ్వు సేవ్ అవుతావు నేను చెప్పానా అని చెప్పేసి మణికి ఒక కిస్ పెట్టుకున్నారు, వచ్చేసారు, బయటకు వచ్చేసారు. సీతక్క ఏడుపు అలా కంటిన్యూ చేసుకుంటుంది. సో బిగ్ బాస్ ఏం చెప్పాడంటే, వీళ్ళు ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నారు కదా, వీళ్ళ ముగ్గురులో ఆడియన్స్ ఎవరికి తక్కువ ఓట్లు వేసారని మీరు అనుకుంటున్నారో చెప్పండి అంటే, వీళ్ళకి తెలుగు భాష రాక అర్థం అవ్వలేదో ఎందుకు అర్థం అవ్వలేదో తెలియదు. నిఖిల్ వచ్చి ఇలా 2-3 డేస్ నుంచి ఆయన ఆట చూస్తున్నామా, అంతకుముందు కనపడలేదు, సో అందుకు ఆయన నిలబెట్టాను అంటాడు. నెక్స్ట్ మణికి కూడా అర్థం అవ్వలేదు, మణికి తెలుగు వచ్చు కదా, మణికి కూడా అర్థం అవ్వలేదు. తనని ఆదిత్య గారిని పెట్టి అన్న సారీ అన్న, నీకంటే వాళ్ళిద్దరు కొంచెం ఎక్కువ క్లారిటీతో ఉన్నారని నిలబెట్టాడు. అంతేగాని బిగ్ బాస్ వాళ్ళిద్దరికంటే ఆదిత్య అన్నకి తక్కువ ఓట్లు పడి ఉంటాయి అని చెప్పాలి కదా నువ్వు. అక్కడ నబీల్ అదే చేశాడు, అలా చెప్పాలి. వాళ్ళిద్దరికంటే ఆదిత్య అన్నకి తక్కువ ఓట్లు పడ్డాయి అనుకుంటున్నా, నేను అందుకు నిలబెడుతున్నా కొంచెం ముందు, సింపుల్. అక్కడ ఆయన హట్ అవ్వడు, నీ మాటలోనూ క్లారిటీ ఉంటుంది. పమ్మిలా నిలబెడుతుంటే వీళ్ళందరూ నన్ను నిలబెడుతున్నారు అనుకుంటారు. కానీ ఇక్కడ బిగ్ బాస్ ఇచ్చింది అది కాదు. ఆడియన్స్ దృష్టిలో వీళ్ళు ముగ్గురులో ఎవరు తక్కువ ఓట్లు పడి ఉంటాయని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ మనీ ఏడుపు నిజమా అబద్ధమా అంటే చెప్పలేం. కానీ కాసేపే ఒక 2 minutes ఏడ్చి ఆపేశాడు. సో అలా 2 minutes ఏడ్చి ఆపేసిన ఏడుపులో మేబీ నిజం కూడా ఉండొచ్చు. నువ్వు గంటలు ఏడ్చి ఏడిపే ఎప్పుడు ఫేక్ ఏడుపు ఉంటుంది. జస్ట్ ఆదిత్య అన్న గురించి మాట్లాడేటప్పుడు టక్కమని ఏడుపు వచ్చింది, ఆపేసుకున్నాడు మణి. సో మేబీ నిజం ఏడిపోయి ఉండొచ్చు. మేబీ కొంతమందికి సింపతి స్టార్ ఇక్కడ కూడా సింపతి చేస్తున్నాడు అని అనిపించుండొచ్చు. నాకైతే జస్ట్ 1 minute వచ్చి ఎప్పుడైతే ఏడుపాకపోద్దో వాళ్ళు అంత ఫేక్ కాదు, ఫేక్ ఏడుపులు కాదు. ఫేక్ ఏడుపులు ఎప్పుడు గంటలు వెళ్ళిపోతూ ఉంటాయి. ఎలాగా, యష్మిలాగా, సీతక్కలాగా. సో అది నెక్స్ట్ వచ్చేసి మణి అయిపోయింది. నబీల్ చాలా ప్రాపర్గా విష్ణు విషయంలో ఇలా తన గివప్ ఇచ్చేసింది సార్, అది కూడా ఓపెన్గా చెప్తుంది, నేను నెక్స్ట్ టైం కూడా గివప్ ఇచ్చేస్తానేమో అని. అలాగే 2-3 సార్లు మాటలు జరిగింది. మేబీ ఆడియన్స్కి ఈ విషయంలో విష్ణు మీద ఏమైనా కోపం ఉందేమో, అందుకేమైనా తక్కువ ఓట్స్ ఉంటాయని నేను అనుకుంటున్నా. క్లియర్గా పాయింట్స్ చెప్పి నిలబెట్టాడు ప్రాపర్గా. సో నెక్స్ట్ ప్రేరణ వచ్చి సేమ్. నైనిక 2 weeks నుంచి కనపడలేదు కాబట్టి తక్కువ ఓట్స్ పడి ఉంటాయి. ఇదే బిగ్ బాస్ అడిగింది, వీళ్ళ ముగ్గురులో ఎవరికి తక్కువ ఓట్స్ పడి ఉంటాయని మీరు అనుకుంటున్నారు. నబీల్ ప్రాపర్గా చెప్పాడు, ప్రేరణ ప్రాపర్గా చెప్పింది. సీత అంట తన హార్ట్కి వాళ్ళిద్దరూ దగ్గరలో ఉన్నారంట, అందుకనంట వాళ్ళిద్దరిని ఉంచుకున్నట్ట ఆదిత్య కానీ పంపేయాలనుకుంటుందంట. ఓవర్ యాక్షన్ ఎందుకు వచ్చేస్తుంది నీకు అంత గంటలు ఏడుపు, ఓవర్ యాక్షన్ కాకపోతే ఇరిటేట్. మనకి ఇరిటేటింగ్ అలాగా గంటలు ఏడవడం అంటే. మళ్ళీ వీళ్ళు వచ్చేసి మనీ సింపతి కోసం మాట్లాడడం, వీళ్ళేమో దొంగడుపులు ఏడుస్తారు, మళ్ళీ మనీ సింపతి కోసం వీళ్ళు మాట్లాడతారు. సో నెక్స్ట్ వచ్చేసి పృథ్వీ వచ్చేసి నైనికాని నిలబెట్టాడు. లాస్ట్ వీక్ నుంచి కనపడలేదు, 2 weeks నుంచి కనపడలేదు కాబట్టి తనకు ఓట్లు తక్కువ పడి ఉంటాయి. తనకి తెలుగు అర్థం కాకపోయినా ఆ పిల్లోడు కూడా బాగానే చెప్పాడు. అలాగే ఆ పిల్లోడు మనకి ప్రోమోలో చూసాం, ఎపిసోడ్లో చూపించలేదు. కానీ విష్ణు గురించి ఏమంటాడంటే, నబీల్ అన్నాడు కదా ఇలాగ 2 మాటల వల్ల ఏమన్నా తక్కువ ఓట్లు పడి ఉంటాయి అని. పృథ్వీ ఏమంటాడంటే, మాటలు జారడం వల్లే విష్ణుకు తక్కువ ఓట్లు పడి ఉంటాయని నేను అనుకోవట్లేదు బిగ్ బాస్, ఎందుకంటే నన్ను క్షమించారు ఆడియన్స్, సో అలాగే విష్ణుని కూడా క్షమించి ఉంటారని నేను అనుకుంటున్నా. చాలా బాగా చెప్పాడు పృథ్వీ, చాలా బాగా చెప్పి నైనికాని నిలబెట్టాడు. యష్మి వచ్చి ఆదిత్య గారు నిలబెట్టింది. ఫైనల్గా బిగ్ బాస్ మీరందరూ అయితే ఇలా అనుకుంటున్నారు, కానీ ఓట్స్ ప్రకారం ఎవరు ఎలిమినేట్ అవుతున్నారంటే ఆదిత్య గారు ఎలిమినేట్ అవుతున్నారు అని చెప్పగానే ఆదిత్య గారు అందరికీ బాయ్ చెప్పేశారు. బాయ్ చెప్పేసి ఆయన బయటకు వెళ్ళిపోయారు. సో ఆదిత్య ఎలిమినేటెడ్ అని చెప్పారు. సో మిగిలిన వాళ్ళకి ఇంకా ఓటింగ్ ప్రాసెస్ ఉంది, ఇంకా పడుతుంది అని చెప్పారు. సో ఇది జరిగింది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి మాట్లాడుకుందాం. ఇప్పుడు యష్మి ఇంకోటి, ఇది లైవ్లో అనమాట, లైవ్లో కొన్ని పాయింట్స్ రాసుకున్నాను. అందులో ఆల్రెడీ హ్యామర్ టాస్క్లో కూడా తినంట ప్రేరణ కోసం ఎంత సపోర్ట్ చేశాను. ఇప్పుడు జుజుబి ఒక అయ్యాములో స్పేస్ కోసం సపోర్ట్ చేయలేదంటే ఏం మాట్లాడుతుంది? అదేమో సపోర్ట్ చేసే టాస్క్, నువ్వు సపోర్ట్ చేయాలి. ఇది సంచాలక అమ్మాయి, సంచాలక బయాస్ డెసిషన్ తీసుకోమంటుంది.
ఎంత టూ మచ్ బిహేవ్ చేసిందంటే అంత టూ మచ్ బిహేవ్ చేసింది. సో ఇప్పుడు 10:30కి లైవ్లో సేమ్ ఆదిత్య గారు ఎలిమినేషన్ కంటిన్యూ అవుతుంది. సో అది నేను చూసి రేపొద్దున వీడియో పెడతాను. మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే నేను వీడియో పెట్టగానే మీకు అలా అప్డేట్ వస్తుంది. ఇంకోటి చెప్పాను కదా, నేను ఆల్రెడీ హౌస్లో విత్కా కూడా ఎంటర్ అవుతుంది. గంగవ్వ రావట్లేదు, విత్కా కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తుంది. సో మీకు నా వీడియోస్ నచ్చుతుంటే ప్లీజ్ లైక్ చేయడం కూడా మర్చిపోకండి. టాటా బై బై, మళ్ళీ కలుద్దాం.